నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీ రామశోక్. ఈరోజు పొద్దుగాల వార్తలు చూద్దాం. మరి తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన పత్రికలు వెలుగు ఉంది, నమస్తే తెలంగాణ ఉంది. ఇవే ఎందుకు ప్రధాన పత్రికలు అని చెప్తున్నానంటే, వెలుగు ప్రస్తుత ప్రభుత్వము, మరి నమస్తే తెలంగాణ గత ప్రభుత్వం. చూద్దాం మరి ఎట్లా ఉంది, ఏంటిది, అసలు తెలంగాణ ఎటు పోతుంది, ఏమేమి తీసుకొస్తా అని ఎవరెవరు ఎక్కడెక్కడికి పోతున్నారో కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. మరి వార్తలు చూద్దాము. మరి పత్రికల్లో మొదటి పత్రిక రారాజు పత్రిక, ఈనాడు పత్రిక. అంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి డప్పు కొట్టే పత్రిక ఈనాడు పత్రిక. మరి చూద్దాం ఇప్పుడు దీంట్లో ఏం రాసిరో చూద్దాము. లాభాల సేద్యమే మా స్వప్నం. మరి రైతులకు కార్పొరేట్ తరహాలో రాబడులు రావాలి, అన్నదాతలను ప్రపంచం అండగా నిలవాలి. అబ్బో, అన్నదాతలట ప్రపంచంలకు అండగా నిలుతారట. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ అన్నదాతలకు అండగా నిలుతారట. ఎక్కడ ఉన్నదా ఈ ముచ్చట? చూద్దాం. మరి ఈ రేవంత్ రెడ్డి సార్, మన తెలంగాణ రాష్ట్ర సీఎం సార్ చెప్తున్నాడు, ఎట్లా ఉంటుంది, ఏం చేద్దాం. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారట. మరి ఇంకా ఏమున్నది, యాదాద్రి పైన విజిలెన్సీ నిర్మాణంలో ఉన్న యాదాద్రి థర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్ కీలక పత్రాల స్వాధీనం. మరి దీని మీద కూడా విజిలెన్స్ వాళ్ళు దాడి ఎత్తున్నారట. ఎట్లా ఉంటుందో ఏముంటుందో మనం రాబోయే రోజుల్లో ఏ ఏ పత్రికలు వీటి గురించి రాతే కూడా చూద్దాం. మరి ముఖ్యంగా మనం చెప్పుకునే మన స్వప్నం గురించి ఒకసారి ఆలోచిద్దాం. మరి 37,870 కోట్ల రూపాయలను తీసుకొచ్చి మన తెలంగాణలో దావోసోలు పెడతా అని మన రేవంత్ రెడ్డి సార్కి చెప్పిరట. మరి ఆ సార్ తీసుకొచ్చి పెడతాడట. మరి ఏం చేస్తాడు, ఎట్లా చేస్తాడు, ఏడిపోతుంది అనే విషయాన్ని కూడా ఇంకా రాబోయే రోజుల్లో చూద్దాం. ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవమే. ఎక్కడైనా ఆలోచించురు ప్రజలారా, ఎవరు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళే నాయకులు మళ్ళీ అధికారంలోకి పోతారు. మరి ఉన్నది కాంగ్రెస్ వాళ్ళు పోకపోతే కొత్తగా ఎవరైనా పోతారా? మరి ఈ పెద్దల సభకు చిన్నోని పంపిస్తున్నారు. ఆ చిన్నోని గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం. మరి అన్ని శాఖల్లో డిప్యుటేషన్లు రద్దు. అన్ని శాఖల గవర్నమెంట్ కు సంబంధించిన ఏ శాఖల్లో ఉన్నా నువ్వు ఈ ఊర్లో పనిచేయ్యా అంటే ఆయనను అప్పుడు గత ప్రభుత్వం ఏం చేసింది, వేరే ఊరికి పంపించిన వాడ కూడా చేయ్యా అని చెప్పింది. అసలు లెక్కలు ఎక్కడెక్కడ ఏం జరిగిందో కూడా ఎవరికి తెలియని పరిస్థితి ఏర్పడింది ప్రజలారా. చూద్దాం. మరి వాటన్నింటిని కూడా రద్దు చేసిరట. ఎప్పటికీ ప్రస్తుతం 18,000 మంది ఒక శాఖకు సంబంధించిన వాళ్ళు ఇతరత్ర శాఖల్లో కూడా అదే శాఖల్లో కూడా ఉద్యోగాలు చేస్తున్నారట. మరి ఒక కలెక్టర్కు ఎట్లిచ్చిరంటే గత ప్రభుత్వము, నువ్వు సిఎస్ డిపార్ట్మెంట్ అంటే ప్రభుత్వానికి సంబంధించిన శాఖలోనే ఉండి వేరే ఒక జిల్లాని అభివృద్ధి చెయ్యి అని ఆ జిల్లాకు ఇన్ఛార్జ్ ఇవ్వడం, లేదంటే ఓ అధికారికి ఓ ఎంఆర్ఓ స్థాయి లేదంటే ఇతరత్ర స్థాయికి సంబంధించిన అధికారులను ఏదో ఒక శాఖకు సంబంధించిన వాళ్ళను ఆ యొక్క గ్రామం కావచ్చు లేదంటే పట్టణానికి కావచ్చు వాళ్లకు అధికారం ఇచ్చి దాన్ని అభివృద్ధి చేయ్యా అని చెప్పడం జరిగింది. ఇది ఎట్లా అంటే మన పల్లెటూర్లలో మన తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లుంటది అంటే, సర్పంచ్ లేకపోతే గ్రామ కార్యదర్శి ఆ గ్రామానికి అంటే ఆ గ్రామ పంచాయతీకి ఆయన అధికారం వహించి ఆ యొక్క ఊరు డెవలప్ చేస్తాడు. అంటే అది డిప్యుటేషన్ పదవి. అట్లనే ఎట్లా ఉంటది, అది కాకుండా వేరే గ్రామాన్ని కూడా ఆయనకే అప్పచెప్పడం, ఇది ఒక డిప్యుటేషన్ పద్ధతి ద్వారా జరుగుతున్నదని చెప్తున్నాడు. ఇగో చిన్న సార్ కూడా ఉన్నాడు ఇక్కడ. మరి కేటీఆర్ సాబ్ ఢిల్లీలో అదానితో కొట్లాట, దావోస్లో అలాయ్ బలాయ్. మరి అదానితోటి ఢిల్లీలో కొట్లాడిండు. మరి దావోస్లో పోయాట మన రేవంత్ సార్ ఏం చేసిండట అంటే అలాయ్ బలాయ్ తీసుకున్నాడట. కాంగ్రెస్ ది అవకాశవాదం, దిగజారుడు రాజకీయం. మరి వీళ్ళేం రాజకీయం, అంతకుముందు వీళ్ళేం చేసిరో కూడా మనం వాళ్ళ పత్రికలో చూద్దాం. మన ప్రభుత్వానికి పనిచేసే పత్రికలు కాదు, వాళ్ళ పత్రికలను గురించి వచ్చినప్పుడు మనం అక్కడ మాట్లాడుకుందాం. 21% పాఠశాలల్లో సబ్జెక్టులకు టీచర్ల కొరత. అది ఏ గవర్నమెంట్ అయినా కూడా మాలాంటి నిరుద్యోగులకు కావచ్చు, మరి చిన్న పోరాళ్ళకు పాఠశాలల్లో చదువు చెప్పనికి టీచర్లు కూడా ఉండని పరిస్థితే ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఇవన్నీ గత ప్రభుత్వానికి తెలుసు, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి కూడా తెలుసు. కానీ ఎవరి అధికారం వారిదే, ఎవరి పరిస్థితి వారిదే అనే చెప్పుకోవాలి. మనం పరిస్థితి ఎట్లుంటదంటే మనమే మూలుగుతుంటాం. మూలిగే నక్క మీద నట ఓ తాడి చెట్టు మీద ఓ చిన్న కథ చెప్తినుర్రి. తాడి చెట్టు కిందికట నక్క పోయి పండుకున్నదట. అది అసలే దెబ్బలు తాగి మూలుగుతుందట. మరి ఆ తాటి పండు ఒకటి గాలికట రాలి ఆ నక్క మీద పడ్డదట. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ పరిస్థితి. ఇలా ఎవరయ్యా పిచ్చోళ్ళు? ప్రజలే పిచ్చోళ్ళు అని చెప్తున్నారు. మరి
మనం ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ ఛానల్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్స్ ప్రజలందరినీ మభ్యపెట్టడము పిచ్చి వాళ్ళని చేయడం అనేది ఒక కొత్త ట్రెండ్ గా కనిపిస్తున్నది. అంటే ప్రజలు పిచ్చోళ్ళు కాదు, ప్రజలను పిచ్చోళ్ళని చేయడానికి కొత్త కొత్త పథకాలను, అంటే ఇది ఒక పథకమే, ఈ డిజిటల్ మీడియాను వాడుకోవడం కూడా ఒక కొత్త పథకమే అనే చెప్పుకోవాలి. ఇప్పుడు నిరుద్యోగులు ముందుకు వస్తున్నారు, ఇప్పుడు నిరుద్యోగ యువకులు ముందుకు వస్తున్నారు. మాలాంటి నిరుద్యోగి యువకులు కావచ్చు, నాలాంటి నిరుద్యోగి న్యూస్ ఛానల్ ద్వారా కావచ్చు, ఈ డిజిటల్ మీడియాల గురించి కూడా మనం రాబోయే రోజుల్లో మాట్లాడుకుందాం. మరి ఇప్పుడు వార్తలు, మరి ప్రస్తుతం ఉన్న వెలుగు దినపత్రిక, ఈ వెలుగు దినపత్రిక గురించి అందరికీ తెలిసిందే. V6 ఛానల్ వాళ్ళు, V6 ఛానల్ అనగానే మన పెద్దపల్లి గత పార్లమెంట్ అంటే మాజీ పార్లమెంట్ సభ్యుడు కావచ్చు, లేదంటే ప్రస్తుతం షెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సాపోలదని చెప్పుకోవచ్చు. మరి దీంట్లో చూద్దాం వార్తలు ఎట్లున్నాయో. గర్భగుడిలో రామ్ లల్లా, అంటే గర్భగుడిలోకి అయోధ్యల ఈ యొక్క రాముడి విగ్రహాలు వెళ్తున్నాయి. బాలరాముడిని తీసుకొచ్చిరట నిన్ననే, అది కూడా మనం టీవీలలో ఛానళ్ళలో అన్నిట్లలో చూసినాం. రిటైర్డ్ అధికారులు 1049 మంది వివిధ శాఖల్లో ఉన్న లిస్టును CS కు పంపిన AJD, అయ్యా ఇక్కడ నిరుద్యోగులు కరువైరు అని చెప్పి నోటిఫికేషన్లు వేయకుండా గత ప్రభుత్వం ఏం చేసిందయ్యా అంటే, అధికారము అయిపోయిన తర్వాత లేదంటే పదవి కాలం ముగిసిన తర్వాత రిటైర్మెంట్ తీసుకునేటోళ్ళని తీసుకొనియకుండా వాళ్ళు మాకు తీసుకొచ్చి పొడతారు, మొత్తం అన్ని చేస్తారు, రారయ్యా అని తీసుకుపోయి వాళ్ళని పెద్ద పెద్ద పదవులలో కూర్చోబెడితే చూసిరు కదా. 60 ఏళ్లకు రిటైర్డ్ అని గవర్నమెంట్ ఎప్పుడో చెప్పింది. మరి అది ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నది, ఇతరతర ప్రభుత్వాలలో కూడా ఉన్నది. మరి వేరే దేశాలలో కూడా ఓ అధికారికి కావచ్చు, ఓ నాయకుడు కావచ్చు, కొంచెం రిటైర్డ్ అనేది ఇస్తుంది. మరి 60 సంవత్సరాల తర్వాత కూడా ఆయన రిటైర్డ్ అయిన తర్వాత ఆయన తీసుకొచ్చి ఇలా పెట్టుకోవడం ఎందుకు? అంటే కరువులే మన తెలంగాణలో నిరుద్యోగులు కరువైరా, నోటిఫికేషన్లు లేక ఇంతమంది ఒక 40 లక్షల మంది బయట నిరుద్యోగులు కొట్లాడుతున్నారు, సాగు బతుకుల మధ్యలోనే ఉన్నారని చెప్పుకోవచ్చు. పాపం నిన్న మొన్న చూస్తున్నాం, గురుకులం ఎగ్జామ్ పెట్టి రిజల్ట్స్ రాలేదు, వాటి కోసం పాపం వాళ్ళు అక్కడ పరితపిస్తున్నారు, వారి అనిపించట్లేదు. కానీ దావోస్లో మేము 37,000 కోట్లు తీసుకొస్తున్నాం, 40,000 కోట్లు తీసుకొస్తున్నాం. ఫస్ట్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల బాధను తీర్చిన తర్వాత ఈ యొక్క ఐటీ సంస్థలు, ఒక ఐటీనే ఉందా నేను అడుగుతున్నా నా ఛానల్ ద్వారా, ఓన్లీ ఒక రాష్ట్రంలో ఒక ఐటీనే ఉందా డెవలప్మెంట్ చేయడానికి? ఇంకా ఇతరాద్ర ఏమీ లేవా? మరి ఈ 40 లక్షల మంది పరిస్థితి ఏంటో కూడా కొంచెం చెప్పాలి. అది కూడా కేసీఆర్, అది రేవంత్ సారు చెప్పాల్సి ఉంటుంది. చూద్దాం దాని గురించి కూడా. మరి ఈ యొక్క వెలుగుల కొత్త ఒకటి రాసిరయ్య, TSPSCలో కొత్త బాస్ ఎవరు? మరి ఈ కొత్త బాస్ ఎవరు చూద్దాం. మొన్నటిదాకా కోదండరామ్ సార్ అన్నారు, తర్వాత మురళీ సార్ అని చెప్పారు. అసలు ఎవరికి ఇద్దాము, ఎవరికి ఇద్దాము, అసలు ఇయ్యరా? అసలు ఈ ఇచ్చిన తర్వాత ఏమన్నా ఎగ్జామ్ పెట్టే పరిస్థితి ఉందా లేదా? ఏంటిది తెలంగాణ పరిస్థితి? TSPSC ఎటు పోతుందో, ఏం చేస్తుందో ఎవరికి ఏం అర్థమవుతలేదు. పెద్ద పెద్ద అన్నలు ఉస్మానియా యూనివర్సిటీ కాడ కొట్లాడుతున్నాం, మరి మేము అది చేస్తున్నాం అంటారు, కానీ ఎవరైతే ఏం చేస్తలేరు అన్న విషయము ఆ అన్నలకు కూడా తెలుసు. మరి TSPSCలో కొత్త బాస్ ఎవరు? ముగిసిన అప్లికేషన్ ప్రాసెస్, చైర్మన్ రేసులో 2 ప్రొఫెసర్లు, 2 IPSలు, దావోస్ నుంచి సీఎం రాగానే నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నదట. అబ్బో, మరి సార్ వచ్చిన వెంటనే సీఎం సార్ రాగానే తీసుకుంటారట నిర్ణయం. TSPSC మీద కొత్త బాస్ ఎవరో పెడతారట. దానికోసం అట 2 IPS అధికారులు పోయిరట, 2 ప్రొఫెసర్లు కూడా అప్లై చేసుకున్నారట. చూద్దాం మరి ఎవరిని పెడతారు, ఎట్లా పెడతారు, ఎన్ని రోజులు వాళ్ళు ఉంటారు, ఏం చేస్తారు వాళ్ళు కూడా లీకేజీలు, 1వ తరగతి పేపర్ లీకేజ్ కూడా చేసే పరిస్థితి ఏర్పడుతుందో కూడా తెలిసే పరిస్థితిలో లేదు. నాకు తెలిసి మొన్న లీకేజ్ అయినప్పుడు ఒక చిన్న ముచ్చట, మేము ఒక కాడ కూర్చొని మాట్లాడుకుంటా అంటే ఒక విషయం చెప్పారు మాకు. అన్న ఈ యొక్క నర్సరీ ఎగ్జామ్ పేపర్ ఎక్కడన్నా దొరుకుతుందా అని ఒక చిన్న పిల్లగాడు అడిగిండు నన్ను. అదినికి దొరుకుతుంది, దానికి పోవాలి, ఎక్కడ కేసీఆర్ సార్ వాళ్ళని అడగాలి అని చెప్పిన నేను. మరి వాళ్ళని అడుగుతా కూడా అప్పుడు ఆ నర్సరీ పేపర్ కూడా దొరికే పరిస్థితి అప్పుడు ఉండే. మరి వీళ్ళు ఏం చేస్తారో కూడా చూద్దాం. ధరణిలోకి చొరబడి భూముల మేత, మరి కలెక్టర్ CCL అప్రూవల్ లేకుండానే స్థలాల వివరాల్లో మార్పులు మంచిగానే చేసారు. మరి వీళ్ళు ధరణి పేరు పెట్టి ఉన్న భూములన్నీ అయిపోయినాయి, అయిపోయాయి. ఈ ఏం చేస్తారు ఇప్పుడు, ఉన్నోళ్ళు ఏం చేద్దాం అనేది కొత్తగా వచ్చారు. మరి వీళ్ళు మన భూమి పెడతా అన్నారు, ఆ మన భూమి గురించి కూడా వాళ్ళు పెట్టినాక దాంట్లో వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ప్రస్తుతానికైతే ఉన్నాయి, ఎట్లా తిన్నామనే చెప్తున్నారు. వాళ్ళన్నీ మొత్తం తినేసిర్రు, మా దగ్గర ఏమి లేదు అన్న విషయమే వీళ్ళు చెప్తున్నారు. చూద్దాం మరి ఎట్లా ఏబోతున్నారు అనేది దాని గురించి కూడా చూద్దాం.
ఇగో నేను వెలుగులో చెప్పిన చూడు ఇంత ముందు గీడ ఇక్కడ ఇక్కడ నమస్తే మన ఈనాడులో మాట్లాడుకున్న ఒక చిన్న ఆయన పెద్దల సభకు పోతాడట, ఎమ్మెల్సీ సభకు పోతున్నాడు. ఈయన బల్మూరు వెంకట్, ఈయన ఏజ్ 31 సంవత్సరం, అంటే వయసు 31 సంవత్సరాలే. అసలైతే దీనికి 45 నుంచి తర్వాత ఉన్న వయసు ఉన్న వాళ్ళని పంపించాలి. కానీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే బల్మూరు వెంకట్ అన్నను పంపిస్తున్నది. అన్న విద్యార్థి సంఘాల సూపర్ గా పనిచేసిండు, మరి చక్కగానే అనుభవం ఉన్నది. మరి గతంలో హుజురాబాద్ నుంచి వెళ్ళి ఎమ్మెల్యే కూడా పోటీ చేసిండు, కానీ అన్న అక్కడ గెలవలేదు. ఇప్పుడు అన్నకు ఒకటి పెద్దల సభ నుంచి చిన్నోని పంపించారు. చూద్దాం మరి ఆ చిన్నోని సంగతి కూడా. మరి ఇక్కడ చెప్పిన కదా ఎమ్మెల్సీ ఏకగ్రీవం ఎన్నిక, వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకి వెళ్తారని, ఇది అదే. ఇంకా ఇదేమున్నది, మా లెక్కలన్నీ పక్క వివేక్ సార్ చెప్తున్నాడు, వాళ్ళ లెక్కలన్నీ పక్కానే ఉన్నాయట. మా సంస్థల్లో ఎక్కడ అక్రమాలు లేవు, సార్ వాళ్ళ సంస్థలో ఏం అక్రమాలు లేవట. మరి కాళేశ్వరం, మిషన్ భగీరథ అవినీతులను పట్టించుకోకుండా మాకు నోటీసులా అన్ని పట్టించుకుందామన్నా. మనదే గవర్నమెంట్ కాబట్టి వాళ్ళని అన్నిటి గురించి పట్టించుకునే ప్రయత్నం చేద్దాము. 13 రోజుల్లో FCIకి బియ్యం ఇవ్వాల్సిందే. ఇతర సార్ దావోస్ నుంచి ఎప్పుడు వస్తాడో మరి, వచ్చినాక TSPSC చైర్మన్ పెడతారు. మళ్ళా సార్ వచ్చినాకనే ఈ యొక్క FCIకి బియ్యం వేయాల్సిందని సార్ చెప్తే ఇట్లా ఇస్తారో, మరి ఢిల్లీకి వేసినాక ఏమన్నా ఇస్తారో కూడా అది కూడా తెలుసుకుందాం మనం. ఇక ఇంకేమున్నదే, ఇక ఇదొకటి చిత్రమైన పత్రిక నమస్తే తెలంగాణ పత్రిక. ఇక దీని గురించి చూడురి, రేవంత్ చెలగాటం హైకమాండ్ కు ప్రాణ సంకటం. అబు చూద్దాం. వీళ్ళ పత్రికలు వీళ్ళు రాసుకోకపోతే వేరే డోన్ గురించి రాసుకుంటారా? వీళ్ళు రాసుకున్నట్టే వీళ్ళు రాసుకుంటారు. అందరి గురించి వీళ్ళు రాస్తాను అని ఈనాడోళ్ళు అనుకుంటారు, కానీ ఎవరి గురించి ఈనాడోళ్ళు రాయరు. ఇది ఈనాడు పత్రిక, ఇది వెలుగు పత్రిక. ఇక చూడు ఇలా అదానితో కాంగ్రెస్ దొంగాట ఆడుతుందట. నువ్వే వాడినవే పెద్దన్న, నువ్వు ఆడింది కూడా గదే ఆట, వాళ్ళు అదే ఆడుతుండ్రు. ప్రజలను పరేషాన్ చేయడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే మీరు ఈ మీడియాలను ఉపయోగించుకుంటున్నారని అర్థం చేసుకోవాలి. ఇక ఢిల్లీలో రాహుల్ విమర్శలు, దావోస్ లో రేవంత్ అలింగనాలు అని కేటీఆర్ సార్ చెప్తున్నారు. త్వరలో ఎమ్మెల్సీలతో కేసీఆర్ భేటీ. సార్ బయటకు వస్తాడట. మనం నిన్న మొన్న చూసినాక వీడియోలో సార్ కట్టె పట్టుకొని నడతాండి. ఇక పెద్ద సార్ బయటకు వచ్చినాక ఈ ఎమ్మెల్సీలతో మీటింగ్ పెట్టి ఏం చేస్తాడో మరి చూడాలి. ఇక అందరు చెప్తారు ఇక గవర్నమెంట్ పడిపోతుంది, ఇక ఉంటది, ఇక పోతుంది, ఇక వస్తుంది, ఉరుకుతుంది వచ్చింది. ఇక ఏంది పులి మేక ఆట ఆడతారే మనతోటి. ఇలా ఈ పులి మేక ముచ్చటను మనము ఇనాలకి అంతే చూడాలి, ఏం జరుగుతుంది, ఎటు జరుగుతుంది అనేది చూడాల్సి ఉంటది. ఇంకా ఈ ఏడున్నది ఇక ఇగో అందరికి 12,000 కుదరదు. ఏం కుదురుతుంది మరి? ఇక నీకు మరోసారి సమావేశం చేద్దాం. ఆటో సంఘాలతోటి చర్చల్లో పొన్నాం సారు. మరి ఈ ఫ్రీ బస్సు పెట్టిన వాళ్ళే పాపం ఆటో డ్రైవర్లకు గిరాకీలు దొరుకుతలేవట, కిరాయిలు వస్తలేవట. మరి వాళ్ళకు కూడా వెళ్ళడానికి అవి లేవు, మాకు 12,000 ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు చెప్తే ఆ శాఖ మంత్రి ఎవరే పొన్నం ప్రభాకర్ సార్ పోయి మాట్లాడిండట. దాని గురించి చర్చలు కూడా జరుగుతున్నాయని మనకి చెప్తున్నాడు. పాపం అయ్యో ఈ యొక్క అదానితోటి కాంగ్రెస్ దొంగాట, ఢిల్లీలో విమర్శలు, మరి బీజేపీ ఆదేశంతో రేవంత్ రెడ్డి ఒప్పందాలు, కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాబా. ఇదొక జోకు. కాంగ్రెస్ అట బీజేపీ తోటి కుమ్మకాయ రాజకీయం చేస్తుందట. మన గతంలో ఉన్నప్పుడు మనం ఏం చేసినాం? మనం ఎక్కడ కాళ్ళు మొక్కినాం? తెలంగాణ కోసం పోయి మనం ఎవరితోటి కలిసి పోరాడినాం, ఎవరితోటి కలిపి ఎలక్షన్లో పోటీ చేసుకున్నాం, ఎవరితోటి ఫస్ట్ గవర్నమెంట్ ఫామ్ చేసినాం. గతంలో ఆలోచించుకోవాలి. ఒకరిని చెప్పే ముందు మనం ఏం చేసినాం అనేది కూడా తెలుసుకుంటే మంచి పద్ధతి కూడా ఉంటుందని మన అనుకోవాలి. ఇది విషయము. తర్వాత జనన ధృవీకరణకు ఆధార్ చెల్లదు. మరి ఈ ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం. జనన ధృవీకరణ పత్రాలకు ఆధార్ కార్డులు ఏం అవసరం లేదట, అట్లాంటి ఏం జల్లే అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇక బాబాయ్ అబ్బాయి నందమూరి కుటుంబ సభ్యుల్లో మళ్ళీ బయటపడ్డ విభేదాలు. అవునాయా? రాష్ట్రంలో పరిస్థితులు లేవానయా? సినిమా యాక్టర్లు ఎటు పోతారా? వాళ్ళ గురించి మనకి ఎందుకయ్యా? నిరుద్యోగులు లేరా అనయా? రైతు భరోసాలు కనబడతలే, రైతు బంధు అని చెప్పిర్రు, మరి ఇప్పుడు రైతు భరోసా అన్నారు, అది కనబడతలేదా? మరి అట్లనే నిరుద్యోగ భృతి అన్నారు, ఎవరు నిరుద్యోగ భృతి ఇచ్చే పరిస్థితి లేదు, అది కనబడుతున్నది. ఇక అయిపోయా. ఇంకేమున్నది? ఏదో పథకాలు మొన్న 6 గ్యారంటీలు తెచ్చిర్రు, అందులో గ్యారంటీ వేసిర్రు, ఇక మిగతా వేస్తామని చెప్తున్నారు. ఈ ఎయ్యురయ్యా రేషన్ కార్డు ఇయ్యాక గత 9 సంవత్సరాల నుంచి కొత్తగా పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు కావచ్చు, అంతకుముందు ఆర్థికంగా పరిస్థితి లేని వాళ్ళు కావచ్చు, అక్కడ విలవిలలు ఆడుతున్నారు. పాపం వాళ్ళకి తినడానికి తిండి లేని పరిస్థితి ఏర్పడదు. అవన్నీ బంద్ చేసి నందమూరి
బాలకృష్ణ ఓట్లాడిండు, ఎన్టీ రామారావు ఓట్లాడిండు, వాళ్ళు ఓట్లాడుకుంటారు, అన్ని చేస్తారు, అన్ని ఉంటాయి వాళ్ళ దగ్గర. మరి మన దగ్గర అవి లేవు, మనం అవి చేయలేం. కాబట్టి ప్రభుత్వం నుంచి ఏం స్కీమ్లు వస్తున్నవి, ఏం చేయాలి, ఎటు చేయాలనేది ఆలోచించురు జర. ఇవి ఆలోచించురా అంటే ఆయన ఓట్లాడిండు, ఈయన ఓట్లాడిండు, పబాస అయోధ్యలో పోయి ఇచ్చిండు, ఇస్తారు, పైసలు ఉన్నాయి ఇచ్చిర్రు. మరి మన దగ్గర లేవు, మనం ఇస్తలేం. లేనోనికి ఉన్నోడు ఇవ్వాలి కదా పరిస్థితి, ఇది కూడా ఆలోచించాలి కదా. ఇవి పక్కన పెట్టి ఏదో విషయం గురించి మన జల విద్యుత్కు కేఆర్ఎంబి గండం, కృష్ణా బోర్డు పరిధిలో శ్రీశైలం, సాగర్ జల విద్యుత్ కేంద్రాలు. మరి కాంగ్రెస్ బీజేపీ దోస్తాన ఫలితం. అబ్బో ఎవరు చెప్పిర్రే? బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. అదే బీఆర్ఎస్, అదే టీఆర్ఎస్. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలు దోస్తురాయరాట. మరి నువ్వెవరితో దోస్తాయినవే? నేను ఇప్పుడు కూడా చెప్పిన, ఇంతకుముందు కూడా ఇక్కడ మనం వెలుగులో మాట్లాడుకున్నప్పుడు చెప్పిన. మరి ఎవరితో నువ్వు దోస్తాన్ చేసినావు, నువ్వు ఎక్కడ చేసినావు, ఎట్లా చేసినావు, ఏం చేసినావు అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. మరి ఎవరు ఏం చెప్తారు, మీ మాటలు నమ్మరు, వాళ్ళ మాటలు నమ్మరు కాదు. ఇప్పుడు కొత్త తరం ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఏం చేయబోతున్నాం, ఎట్లా చేయబోతారం అనేది చూద్దాం. మరి ఇంకా ఏమున్నది, ఇలా రాష్ట్రాలకు ఇచ్చే నిధుల్లో కోత పెట్టండి. 2014లో ఫైనాన్స్ కమిషన్ పై మోదీ ఒత్తిళ్లు కుదరదని తేల్చి చెప్పిన అప్పటి చైర్మన్ వైవి రెడ్డి పార్లమెంట్లో మాట మార్చిన ప్రధాని ఆయన మార్చిండు, ఈయన చెప్పిండు. ఏం మార్చిర్రు, ఎటు మార్చిర్రు, ఎవరు ఎటు మారతలేరు, ఎవరు ఏడికి మారతలేరు అన్న విషయం అందరికి తెలుస్తుంది. మరి అది కూడా కొంచెం మనం ఆలోచించుకోవాలి. ఇదేంటిది, డాక్టర్ షిట్ ఉంటేనేనట యాంటీబయాటిక్స్ ఇవ్వాలి, గోళీలు. ఎవరు పాప అన్న మెడికల్ షాప్లో అన్నలు జర డాక్టర్ ఏదన్నా చిట్టి రాస్తే, డాక్టర్ అనేటోళ్ళు చిట్టి రాసినప్పుడే వాళ్ళకట టాబ్లెట్లు ఇవ్వరే, అది కూడా యాంటీబయాటిక్. ఏది పడితే అది మింగి పోరాణాలు పరిశాన్ అవుతారు. మరి చిన్న పోరాణాలు అందరూ గంజాయికి కావచ్చు, మరి ఇట్లాంటి మత్తు పదార్థాలకు అలవాటై ఇలా కొన్ని కెమికల్స్ ఎట్లా వాడతారు ఏంటిది అనేది తెలుసుకొని పోరాణాలు యాంటీబయాటిక్ కూడా కొనుక్కొని అంటే బాగుంటది. మరి అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. కొంచెం మెడికల్ షాప్ లో కూడా చూసి ఈ యొక్క గోళీలు అమ్ముర్రి వచ్చిన పోరాణాలకు. 16 ఏళ్ల లోపు వారికి 16 ఏళ్ల లోపు వారిని చేర్చుకోవద్దు, ఫలితాలపైన మోసపూరిత ప్రకటనలు చేయవద్దు, కోచింగ్ సెంటర్లకు కేంద్రం నూతన మార్గదర్శకాలు, ర్యాంకుల కోసం ఒత్తిళ్లు తెస్తే చర్యలు తప్పవని హెచ్చరిక, సిబ్బంది తప్పనిసరిగా డిగ్రీ పాస్ అయి ఉండాలని ఆదేశం. అయ్యో 16 సంవత్సరాలు ఉన్నోళ్ళ పోరాణాలనే, అంటే చదువుకునే పోరాణాలు 16 ఏళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రం, 16 ఏళ్ళకి పైన ఉన్నోళ్ళని మాత్రమే ఆ యొక్క కోచింగ్ సెంటర్లో తీసుకొని చదువుర్రి పోరాణాలు చదివిన తర్వాత అందరం వచ్చి నిరుద్యోగులు గారి అన్న విషయం చెప్పనీకి కేంద్ర ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకున్నా అని చెప్పి మనం చెప్తున్నారు. ఏంటిదంటే ఈడ ఎవరైనా పిల్లగాళ్ళు ఉన్నత చదువుల కోసం కోచింగ్ సెంటర్లకు వెళ్ళి, అంటే డాక్టర్ కావాలన్నా, ఇంజనీరింగ్ కావాలన్నా, ఇంకేదన్నా నీట్లో లేదంటే AIEEE IIT లాంటి సీట్లు సాధించాలంటే కోచింగ్ పోయి పిల్లలు చదువుకుంటారు. అట్లాంటి పిల్లల మీద ఒత్తిడి తేకూరి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఎవరు కేంద్రం వాళ్ళు చెప్తున్నారు. అంతేకాకుండా మేము మీకు వచ్చిన ర్యాంకులను మాత్రమే చెప్పురు, ఒకటనే చెప్పుర్రి, 1 1 1 6 6 6 7 7 7 అని ఇట్లాంటి యాడ్స్ ఇవ్వకూరి అన్న విషయాన్ని వాళ్ళు మనకు చెప్తున్నారు. ఇట్లాంటి వార్తలను మరి ఒక నిరుద్యోగి ఎలాంటి విమర్శనలు చేయబోతున్నాడో కూడా రాబోయే రోజుల్లో మీరు చూస్తూ ఉంటారు. మనం ప్రత్యేకంగా మాత్రం ఈ రోజు ఇక్కడ పెట్టుకున్న కాన్సెప్ట్ లో ఒక వెలుగులో రాసిన TSPS కి కొత్త బాస్, ఇది మాత్రమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. మరి TSPS కి కొత్త బాస్ ను ఒక IAS అధికారిని నియమించాలి, రిటైర్డ్ IAS అధికారిని నియమిస్తే బాగుంటదేమో అనేది మా నిరుద్యోగుల ఆలోచన కూడా. మరి రాబోయే రోజుల్లో కూడా కొత్త ఫలితాలు అంటే మంచిగా, అంటే పేపర్ లీకులు లాంటివి జరగకుండా ముందుకు పోవాలని ఆలోచన చేయాలనేది గవర్నమెంట్ మా యొక్క చిన్న విన్నపం కూడా అని చెప్పుకోవాలి. అంతేకాకుండా దీంట్లో గతంలో జరిగిన లీకేజ్ పేపర్లో మేము గ్రూప్ 1 పేపర్ ఇప్పటికి 2 సార్లు రాసినాం. మరి ఇట్లనే మళ్ళొకసారి పెట్టుర్రు మళ్ళా రాస్తాం, ఆ తర్వాత పెట్టుర్రు మళ్ళా రాస్తాం. ఇదే పని చిన్న పోరాణాలు కదా స్కూల్లో రాసినట్టు ఉన్న పరిస్థితులు తీసుకురాకుండ్రి. మరి 40 లక్షల మంది నిరుద్యోగులు రోడ్ల మీద నిలబడి ఉన్నారు. మరి వారికి ఒక మంచి దారిని, ఒక మంచి అవకాశాన్ని కల్పించే ప్రయత్నం చేయాలి. గత ప్రభుత్వము కొన్ని నిర్ణయాలు బాగానే తీసుకుంది కావచ్చు, కానీ అవి పరిస్థితులను అనుకూలించకపోయినాయి అని కూడా చెప్పుకోవాలి. మరి ఇట్లాంటి పరిస్థితులను మేము అసలే చెప్తున్నాము, మీకు ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాం, మూలిగైనక్క మీద తాటిపండు పడే పరిస్థితి చేసుకురాకుర్రి. తెలంగాణలో ఉన్న నిరుద్యోగ పోరాణాలందరికీ ఉద్యోగాలు 40 లక్షల మంది పోరాణాలకు మీరు అందరూ ఒకటేసారి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఏం లేదు. కానీ కొంత మేరకు కొన్ని నోటిఫికేషన్లు ఇచ్చినా కూడా ఒక్కొక్క శాఖలో ఒక్కొక్క రకంగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి కనుక
ఒక నోటిఫికేషన్లు ఇచ్చే ప్రయత్నం చేయరు. ఫస్ట్ మీరు నోటిఫికేషన్ ఇవ్వాలంటే ఆ యొక్క చైర్మన్కే పెద్ద తలకాయ లేదని చెప్పేసి అంటారు. అందుకే తొందరగా ఎంత తొందర వీలైతే అంత తొందరగా పెద్ద తలకాయను ఏర్పాటు చేయరు. ఆ తలకాయ ద్వారానైనా మాకు నోటిఫికేషన్లు వచ్చే ప్రయత్నం చేయరు. ఇలా మనం పెట్టిన ఈ ముహూర్తంలో అంటే ఈ ముహూర్తం అంటే ఈ పత్రికలు చదువుతున్న ముహూర్తం అంటే దినపత్రికలు చదువుతున్న ముహూర్తంలో ఏంటిదంటే ఇలా ఫస్ట్ ముఖ్యంగా ఈనాడోళ్ళు మొత్తంలో రాసిన వార్తలలో ఇంపార్టెంట్ అంటే ముఖ్యమైన అంశం ఏంటంటే విద్యా కమిటీ ఎన్నికలు 4 ఏళ్ల తర్వాత నిర్వహణట. 4 ఏళ్ల నుంచి చేయలే వాళ్ళ విద్యా కమిటీల ఎన్నికలు ఇప్పుడు ఏతా అని చెప్పేసి చెప్తున్నారు. అది తర్వాత ఇంకోటి 21% పాఠశాలల్లో సబ్జెక్టుల టీచర్ల కొరత, సాంఘిక శాస్త్రము, గణితము, సైన్స్ పాఠశాల బోధన విఘాతం. పాపం చదువుకోవడానికి పోరాళ్ళకు పిల్లలకు అంటే విద్యార్థులకు ఏ పాఠశాలకు పోయినా కూడా దానికి సంబంధించిన సబ్జెక్టుకు సంబంధించిన ఉపాధ్యాయులు లేకపోవడము చాలా దురదృష్టకరం అనే చెప్పుకోవచ్చు. అది ఈనాడన్న రాసిన దాంట్లో మంచి అంశం ఏంటి అంటే సబ్జెక్టుకు సంబంధించిన టీచర్లు అనేటోళ్ళు లేరు అనే విషయమే చాలా ముఖ్యమైన అంశం. మరి ఎందుకు లేరు, గత ప్రభుత్వం ఎందుకు పెట్టలేదు, ఏం జరిగింది అసలు అంటే నిరుద్యోగులే అందరు అక్కడ ఉన్నారు. గురుకులంలో మొన్న గతంలో నోటిఫికేషన్ వేసింది, ఇప్పటి వరకు రిజల్ట్ ఇవ్వలేదు. 2010లో కూడా 2014లో కూడా పెట్టింది. మరి ఇట్లాంటి ఏం జరిగినా ఎక్కడ జరిగినా నోటిఫికేషన్కి సంబంధించినవి మరి కొత్త వాళ్ళు ఎవరైతే ఉద్యోగాలలోకి నియామకాలు కాలేదు, ఉపాధ్యాయుల నియామకం జరగలేదు. అందుకనే పాపం అక్కడ గవర్నమెంట్ ప్రభుత్వానికి సంబంధించిన పాఠశాలల్లో ఈ యొక్క సబ్జెక్టులు బోధించడానికి కొరత అనేది ఏర్పడిందనే ఇప్పుడున్న గవర్నమెంట్ గమనించాలి. మరి ఈ గమనిస్తే కనుక ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇచ్చి రాబోయే అకాడమిక్ ఇయర్లో అంటే మళ్ళా నూతన అకాడమిక్ ఇయర్లో కూడా వారికి కొత్తగా ఉపాధ్యాయులను అందించే అవకాశం ఉంటుంది. మరి ఏం చేస్తుందో ఎలా చేస్తుందో కూడా ఆలోచించాల్సి ఉంటుంది. రెండోది వెలుగు పత్రికల్లో వీళ్ళు ఇచ్చింది ఏంది ముఖ్యమైనది, టీఎస్పీఎస్కి కొత్త బాస్ను ఏర్పాటు చేస్తారు. ఎవరు మరి సీఎం సారు దావోస్ నుంచి వచ్చిన తర్వాతనే ఏర్పాటు చేస్తాడు. మరి ఎవరో ఒకరిని ఏర్పాటు చేస్తారు. ఆ ఏర్పాటు చేసినాక మరి నిరుద్యోగులకు నోటిఫికేషన్లు ఎత్తారా లేదా అన్న విషయము సార్ వచ్చి కొత్తలను పెట్టిన తర్వాతనే విషయం తెలుస్తుంది. అంతేకాకుండా ధరణిలోకి చొరబడి భూముల మేత అనేది చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన విషయం అనే చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన భూములు కావచ్చు, మరి ప్రజలకు కొన్ని ప్రాంతాలలో ప్రజలకు సంబంధించిన భూములు కూడా ఉన్నాయి. మరి అక్కడ కూడా ఎవరికి సంబంధం లేకుండా అప్రూవల్ ఎట్లా ఇచ్చిరో కూడా వాళ్ళకే తెలియాలి. అప్రూవల్ అంటే పర్మిషన్, అనుమతులు ఎవరు ఎట్లా ఇచ్చిరు అనేది వాళ్ళకే తెలియాలి. మరి స్థలాల్లో ఎవరి పేరు పడితే వాళ్ళు నా పేరు కాకుండా వేరేటైనా లచ్చన్న పేరుని తీసుకొచ్చి మల్లన్న పేరు జాగల లచ్చన్న పేరు వీళ్ళు అందరు అద్దుబాయ్ అని చెప్పేసి ఎవరిదో ఒక రాజకీయ నాయకుని పేరు పెట్టుకున్నారు. మరి ఈ అంతే ఏంటిది, ఏం ఆలోచనలు ఎటు చేసిర్రు, ఎక్కడ ఆలోచనలు అనేది వాళ్ళకే తెలియాలి. వాళ్ళ ఆలోచనలు వాళ్ళ కథలు ఏంటిదో తెలియదు. మరి ఇప్పుడు ఏమంటున్నారు, ధరణి తీసేస్తాం, భూమాత పెడతాం. పెట్టండి, భూమాత పెట్టినా మంచిదే, ఏది పెట్టినా మంచిదే. పేరు మార్చి ఎట్లా మార్చినా కూడా ఎవరికి అభ్యంతరం లేకుండా కేవలం ప్రజల కోసం, ఇది ప్రజాపాలన, ఇది ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం అని చెప్తున్నారు కనుక ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క ధరణి సైట్నైనా కావచ్చు, లేదంటే ఇంకా రైతు భరోసా అని కావచ్చు, లేదంటే ఇంకా ఫ్రీ బస్ అయినా కూడా చిన్న సమస్యలు ఉంటాయి. ఒక పథకాన్ని ప్రారంభించడం అంటే ఖచ్చితంగా ఒక సమస్య ఉంటుంది. అయ్యో ఇప్పుడు ఉదాహరణకు ఉచిత ఫ్రీ బస్సు పెట్టారు. మహిళలు ఏమనుకున్నారు, ఈ బస్సు గురించి పక్కన పెడదాం, మనం ఓ ప్రాంతంలో ఒక షాపింగ్ మాల్ పెట్టినామయ్యా, ఏదో ఒక మాల్ పెట్టినాం, అందులో అన్ని అమ్ముతారు, అన్ని సామాన్లు అన్నీ అమ్మేటి, తినేటి అమ్ముతారు, బట్టలు అమ్ముతారు, చెప్పులు అమ్ముతారు, ఇక అన్ని రకాలుగా అమ్ముతారు. మన ఇంట్లోనే ఏం చేస్తాం, అలా లోపలికి ఫ్రీ అన్న విషయం చెప్పుడుతోటే ఏం చేస్తాం, అందరం పోయి చూసేస్తాం అందులో ఏమున్నది, ఏంటిది, ఎట్లున్నది, ఎటు పోతుంది అని. గట్లనే ఫ్రీ బస్సు పెట్టిర్రు. మరి నిజంగానే ఫ్రీ బస్సు పోతుందా లేదా, ఏడు దాకా తీసుకుపోతారు, ఎట్లా తీసుకుపోతారు అని మహిళలు అందరూ పోయిరు. మరి అందరూ వేసారు కాడ గుంపులగో విన్నాం, బాగా మంది ఒక కాడ ఒకటేసారి అయితే ఎట్లుంటుంది పరిస్థితి, అదే ఏర్పడ్డది. దానికే బస్సు పథకం మంచిగా లేదని ఒకరు, అసలు మహిళలందరినీ రోడ్డు మీదకి తీసుకొచ్చిరని ఒకరు, ఇవన్నీ కాదు ముచ్చట్లు. ఆటో డ్రైవర్లకు కొన్ని ప్రాంతాలలో కావచ్చు, ఇతరత్ర ప్రాంతాలలో కావచ్చు, ఎక్కడైనా కూడా కొంత సమస్య ఏర్పడింది, వారికి ప్రభుత్వం న్యాయం చేయాలి. అది ఖచ్చితమైన విషయం. ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు కావచ్చు, మరి ట్యాక్సీ డ్రైవర్లకు కావచ్చు, ఏదో రకంగా న్యాయం అనేది చేయాల్సి ఉంటుంది. దీని గురించి ఆలోచించాలి ప్రభుత్వం, ఆ విషయాన్ని కూడా ఆలోచించాలి. అంతేగాని ఇక ఆటో డ్రైవర్లను అట్లే చేసిరు, ఒకరిద్దరు ప్లస్ స్థలాల్లో ఆటో డ్రైవర్లు చనిపోయారు, ఆత్మహత్య చేసుకుంటున్నారు, అది జరుగుతుంది ఇది జరుగుతుంది అంటే జరుగుతుంది.
దానికోసం ఇక్కడ మంత్రికి దానికి సంబంధించిన మంత్రి ఆ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నారట. మరి వాళ్ళేదో చెప్పిరు అన్న విషయం కూడా చెప్తున్నారు. అంటే ఒక పథకం అనేది ప్రభుత్వానికి సంబంధించిన పథకం అనేది ఖచ్చితంగా ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలి అనే విషయాన్ని ఆలోచన చేయాలి తప్ప దాంట్లో ఏమి ఉన్నది, ఎటువైంది, ఏ ఎమ్మెల్యే తీసుకుంటాడు, ఏ ఎంపీ తీసుకోవాలి, లేకపోతే అందరం కలిసి ఏడ పంచుకోవాలి, ఎట్లెట్లా పంచుకోవాలి, ఉన్న భూమిని ఏడికి పంచుకోవాలి, ఇది ఎమ్మెల్యే వాటా, ఇది ఎంపీ వాటా, ఇది ఆర్డీఓ వాటా, ఇది అస్లీట్ వాటా, ఇది విస్లీట్ వాటా అని మాట్లాడు తప్పు. ఇది కాదు విషయము. మరి చిన్న విషయం కూడా ఆలోచించుకోవాలి. ఇది ధరణికి సంబంధించింది. దీంట్లో ఇంకా ముఖ్యమైనది వెలుగుల టీఎస్పీఎస్సీ బాస్ రాసింది ఒకటి, బాస్ గురించి ఒకటి, ధరణి గురించి. ఇక నమస్తే తెలంగాణ ఇళ్ళ దాంట్లో ఏం ఇంపార్టెంట్ అన్న విషయం నాకు అంత పెద్దగా నాకు అనిపించలేదు. కాకపోతే ఇక్కడ ఒకటి ఉంది, గుజరాత్ లో పడవ బోల్తా పడి 14 మంది దుర్మరణం చెందిరట. మృతుల్లో పాపం 12 మంది విద్యార్థులు ఉన్నారట. ఇది పాపం బాధాకరమైన విషయమే చెప్పుకోవచ్చు. విహారయాత్ర విషాదయాత్రగా మారిందని గుజరాత్ లో పడవ బోల్తా పడిన ఘటనలో 14 మంది మృతి చెందారు. పాపం విద్యార్థులు వాళ్ళకి సంబంధించిన ఉపాధ్యాయులు అందరు కలిసి ఏదో టూర్ పోతే అక్కడ బోట్లో ప్రయాణం చేద్దామని సరదా కోసం వెళ్తే పడవ కింద బోర్లా పడి 14 మంది చచ్చిపోయారు. 12 మంది విద్యార్థులు చచ్చిపోయారట. మిగతా ఇద్దరు ఆ స్కూల్కి సంబంధించిన వాళ్ళు లేదంటే ఆ విద్యా సంస్థకు సంబంధించిన వాళ్ళు ఎవరో చనిపోయి ఉంటారు. ఇది దీనికి సంబంధించింది. ఇక ఇంకేమున్నాయి ఇక్కడ అంతగా చెప్పుకోవాల్సిన తెలంగాణ చెలగాటం. ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా కూడా ఉన్న ప్రభుత్వాన్ని ప్రతిపక్షం విమర్శిస్తుంది. అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించింది, ఆ ప్రభుత్వము మరి కౌంటర్ ఇచ్చింది. సేమ్ ఇది కూడా అంతే. ఇప్పుడు ఉన్నది ఇక్కడ మనం మారలేదు, ప్రజల పరిస్థితులు మారలేదు, ప్రజల వ్యవస్థలు మారలేదు. నేను ఇవాళ పొద్దున్నే లేచి పొలం పని చేసుకోవాలి, నేను ఆ పనే చేసుకుంటున్నా తప్ప కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందని చెప్పేసి నాకేం కారు రాలేదు, నేనేం బస్సు కొనుక్కోలేదు, లేదంటే వెంటనే నేనేమో ఆకాశంలోనికి ఎగురుతలేను. ఏదైనా కూడా మరి ప్రభుత్వములు మారుతాయి. మరి దాని ద్వారా మరి ప్రజలకు ఎలాంటి లాభాలు జరుగుతున్నాయి, ఎలాంటి పథకాలు అందుతున్నాయి, అందినాయా లేదా అన్న విషయాల కోసము ప్రయత్నం చేయండి. అంతేకాకుండా గతంలో మరి మీ గత పాలకుల గురించి మాట్లాడుకుంటే దళిత బంధు ఇస్తామని ఎలక్షన్ల ముందు చెప్పిరు. అందరికీ కొన్ని ప్రాంతాలలో అయితే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచో ఫోన్లు కూడా వేసిరు, మీకు దళిత బంధు ఇస్తానం రారి, మరి మాకే ఓటు వేయరి అని. ఎంతమందికి ఇచ్చిరు, ఎక్కడిచ్చిరు, ఎవరికి ఇచ్చిరో కూడా తెలియదు. అప్పట్లో గృహ హింసనే, అది గృహ హింస పథకమే అనే చెప్పుకోవాలి. నేను నా ఛానల్లో కూడా పెట్టిన గృహ హింస పథకం. అసలు అది అదేంటిది గృహలక్ష్మి పథకం. మరి ఆ లక్ష్మీ పథకాన్ని నేను హింసా పథకం చేసి పెట్టిన. ఎందుకంటే ఎవరికి ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. ఇల్లు ఇస్తాం, ఆ ఇస్తాం, జాగున్నదా 3 లక్షలు ఇస్తామా 4 లక్షలు ఇస్తామా అని చెప్పేసి చెప్పారు. కానీ ఎక్కడ కూడా ఇచ్చిన పరిస్థితులు కానీ ఎక్కడ కనవాలి. అంతే. ఇప్పుడు రైతు ఇప్పుడున్న ప్రభుత్వానికి ఒక చిన్న విన్నపం అనుకోవచ్చు, లేదంటే ఒక సూటి ప్రశ్న అనుకోవచ్చు నిరుద్యోగ తరపున. మరి ఏంటిదంటే రైతు భరోసా పథకం అని మీరు తీసుకొచ్చారు. మరి ఎలక్షన్ల ముందు ఆ యొక్క 28వ తారీఖు రోజు టింగు అని మెసేజ్లు పడతాయని అప్పుడున్న మినిస్టర్ హరీష్ రావు గారు చెప్పారు. మరి ఆ టింగు అని పడతా ఉన్న అకౌంట్లకు వచ్చిన పైసలన్నీ ఏడిపోయినాయి అనేది మరి ఆలోచన చేయాలి తెలంగాణ ప్రజల. ఇట్లాంటి చిన్న ఆలోచిద్దాం. మనం పెద్ద ఆలోచించితే మనల్ని ఎవరు పట్టించుకోరు. మరి చిన్న విషయాలనే ఆలోచిద్దాం. మరి ఎక్కడికి పోయినాయి, ఎటు పోయినాయి అనే విషయాన్ని కూడా చూద్దాం. ఇక ఒక్కొక్కరు ఇప్పుడున్న 6 గ్యారంటీల ఆ కరెంటు బిల్లుకు ఇదాట, ఈ మీటర్కి అదాట, లేదంటే ఇంకేదోనాట, ఏదో ఆట, ఏది లేదు. గవర్నమెంట్ ఇప్పటి వరకు ఏం చెప్పలేదు. ఇంకా ఫ్రీ పథకం పెట్టిందే, అయిపోయింది. బస్సు ఫ్రీ అన్నది వదిలేసింది. దాన్ని రద్దు చేస్తారని కూడా చెప్తున్నాడు. అసలు అది రద్దు అవుతుందా లేదా అనేది ఇంకా కాలే. మరి అది కోర్టులో వేసిర్రు, అది ఏదో అని చెప్తున్నారు. సరే, కోర్టు ఏమైనా చెప్తుందా చూద్దాం. వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే తప్ప మరి ఎందుకు ఈ డిజిటల్ మీడియాలు అంటే ఈ కొన్ని ఛానల్స్ ఎందుకు ఇట్లా చేస్తున్నాయో కూడా తెలియదు. మరి వీటన్నిటి గురించి మళ్ళీ చూద్దాము రాబోయే రోజుల్లో. మనం ఈ రోజే ఇలా ప్రారంభించాం, ఒక నిరుద్యోగి ఈ రోజే ఇలా ప్రారంభించాడు. మరి రేపటి రోజున ఎలా ఉండబోతుందో, మరి ఎలా ఉంటుందో కూడా చూసే ప్రయత్నం చేద్దాము.